చూడండి సార్, నేను ఇక్కడ చిన్న కిచెన్ ప్లాట్ఫామ్ అని చెప్పించిన ఏ విధంగా చెప్పించినా మీకు చూపించడానికి ఈ వరకు ఈ టోటల్ వాళ్ళు తీసుకునేది ఏంటంటే 893 సార్. 893 నాకు కిచెన్ ప్లాట్ఫామ్ చేసిన చూడండి. దీనిలో మనం సింపుల్ అవుతుంది వేసాం సింపుల్. దీని తర్వాత మీరు జస్ట్ టైల్స్ కానీ లేదా మీరు మార్బల్స్ కానీ వేసుకొని ఫినిషింగ్ చేసుకుంటే సరిపోతుంది. దీని మీద చూడండి ఎంత కానెక్ట్ అవుతుందో. దీన్ని ఇంకా మనం ప్యాక్ చేసుకోవచ్చు బయటికి. ప్లస్ ఇంకోటి ఇది కూడా ఇంట్లో వాళ్ళు డిస్ప్లే చేసుకుంటారు కాబట్టి కింద అవసరం లేదని విధంగా చేస్తున్నాం. ఇంతే కాకుండా మనం డ్రాస్ ఇళ్ళకి కావాలంటే డ్రాస్ కానీ పులీస్ కానీ పెట్టుకోవచ్చు. సైడ్ వచ్చేసి సిలిండర్ పాయింట్ పెట్టుకోవచ్చు. ఇక్కడ కూడా సరే చూడండి 2 సైడ్ వాల్స్ కానీ పెట్టుకోవచ్చు. ఈ విధంగా ఉంటుంది. అయితే దీనిలో స్పెషాలిటీ ఏంటి అంటే మనం పూర్తం చేసుకున్నట్టయితే మనం లైఫ్ టైం ఉండే కాకుండా సన్నగా ఉంటుంది, చూడడానికి లుక్ ఉంటుంది. ప్లస్ ఇంకోటి లేదు కాదు ఫ్యూచర్ లో మనం దీన్ని స్లైడింగ్ కానీ పెట్టుకోవాలన్నా కానీ ఈజీగా పెట్టుకోవచ్చు. అదే మీరు ఒకవేళ మీరు ఇది కాకుండా సార్ నార్మల్ గా మీరు వెళ్ళినట్టయితే వాడు ఇంత బిల్ అవుతాడు. ఇది ఎంత టోటల్ గా 8 feet సెల్ సార్. ఇది 8 feet 2/8 ఇది. ఇంత అవుతాడు బిల్ అవుతాడు. వాడు ఇంతప్పుడు బిల్ ఎక్కడో కూడా అక్కడో కూడా చూడడానికి గీ ఉంటుంది. అది ఎంత లుక్ చేసిన లుక్ కాదు. ఇవన్నీ చేసిన తర్వాత కూడా మనం దాన్ని వాటర్ సింక్ అయినప్పుడల్లా స్మెల్ వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇది క్లైమేట్ పెడతాడు కాబట్టి దానికి డైరెక్ట్ మనం పెట్టిన వాల్కు వాడు స్ప్రింగ్ చేయలేడు కాబట్టి కంపల్సరీ దానికి ఫ్లై చెక్క పెట్టి దానికి స్ప్రింగ్ ఇచ్చి ఇంజెస్ట్ చేసి డ్రాస్ పెడతాడు. కాబట్టి అప్పుడు మీకు గలీజ్గా ఉంటుంది, లుక్ బెటర్ ఉండదు. ఇప్పుడు చూడండి దీనికి డైరెక్ట్ స్ప్రింగ్ చేయొచ్చు. దీనికి డ్రాస్ పెట్టచ్చు. దీనికి డ్రాస్ పెట్టుకోవచ్చు. డైరెక్ట్ లుకింగ్ ఉండొచ్చు. దీనికి కూడా డ్రాస్ పెట్టుకోవచ్చు. సింపుల్ ఉంటుంది, తక్కువ ఖర్చులో పడుతుంది. జస్ట్ 2 boards మనకి ఇదంతా కంప్లీట్ చేసుకుని పెట్టుకున్నాం. ఈ విధంగా చేసుకోండి. మీరు చేసుకుంటుంటే తక్కువ ఖర్చులో ఉండే కాకుండా మంచి క్వాలిటీ ఉండే కాకుండా చూడడానికి కూడా మంచి లుక్ ఉంటుంది. ప్లస్ ఇంకొకటి మనకు అవసరం లేదన్నట్టు కూడా మళ్ళీ మీరు ఫినిషింగ్ చేసుకొని ఈ బోర్డు మొత్తం తీసేసుకోవచ్చు. మనం అంతా రిమూవ్ చేసుకోవచ్చు. మన నెక్స్ట్ ప్లేస్ లో మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఉంటుంది. అంతేకాకుండా చూడండి పెద్దది కావాలి బోల్ అది పెద్దది ఒకటి మనం సెల్ఫీ ఇచ్చేసినాం. పెద్ద సెల్ఫ్ ఇక్కడ చిన్న సెల్ఫీ ఇచ్చేసినాం. ఈ విధంగా కార్నర్ ప్లేస్ కూడా మీకు వేస్ట్ కాదు. ఇక్కడ మీరు ఇదే మీరు దానికంటే ఇక్కడ వాల్ ఇస్తారు. మీరు అది పెద్ద కార్నర్ ప్లేస్ లో ఎక్కడో వాల్ ఇస్తారు. ఇట్లా వాల్ వేయకుండా కార్నర్ ప్లేస్ కూడా వేస్ట్ కాకుండా తక్కువ ఖర్చులో యూటిలైజ్ గా చూడడానికి కూడా లుక్ బాగుంటుంది. జస్ట్ మీరు దీని మీద టైల్స్ కానీ మార్బల్స్ కానీ ఫిక్స్ చేసుకుని సరిపోతుంది. ఈ విధంగా వేస్తారు. ఇప్పుడు వర్క్ మాస్టింగ్ థ్యాంక్ యూ.